డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి కొత్త నిర్ణయాలు, పాలిసీస్ వల్ల ఇండియన్ రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే కేవలం అదేదో చిన్న థింగ్ కాదు. ఒక ప్లాట్‌ని లేదా ఒక అపార్ట్‌మెంట్ ఇవన్నీ కూడా మనకి రియల్ ఎస్టేట్ కిందకొస్తాయి కాబట్టి దీంట్లో మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, సేల్స్ వాళ్ళు కావచ్చు, డిజిటల్ ప్రమోషన్ చేసేవాళ్ళు కావచ్చు, అదొక అపార్ట్‌మెంటో, బిల్డింగో లేకపోతే ఇంకొకటైతే పెయింట్ వర్క్, సిమెంట్ బ్యాగులు అమ్మేవాళ్ళు, క ప పని చేసుకునేటువంటి కూలీలు, మేస్త్రులు ఇట్లా అది కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా గృహప్రవేశం లాంటిది పెడితే అక్కడ పెట్టేయడం, క్యాటరింగ్ అందులోకి నిజంగా సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఆవుని తీసుకెళ్తే ఆవుని పెంచేవాళ్ళు. ఇట్లా ఒకటి కాదు. రియల్ ఎస్టేట్ రంగం అనేది అనేక మందికి ఉపాధిని కల్పించేటువంటి రంగం. ఇండియన్ జీడీపీలో 8% వరకు దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. సో, ట్రంప్ 2020 47 వచ్చేసరికి అంటే స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి ఇండియన్ జీడీపీలో 18% వరకు దీని యొక్క కాంట్రిబ్యూషన్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో, అలాంటి రియల్ ఎస్టేట్ అనేది ట్రంప్ యొక్క నిర్ణయాల వల్ల ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వబోతోందనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా నీకు. నేను ఈ వీడియోకి చాలా మందితో మాట్లాడి వీడియో చేస్తున్నా. సో, ఒకే ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇవాళ ఆల్ ఆల్ టైమ్ హైగా ఉన్నటువంటిది ఇండియాలో ఏంటి ఉందంటే హౌసింగ్ లోన్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ గనక మనం తీసుకుంటే ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి హౌటి ఔట్‌స్టాండింగ్ హౌసింగ్ లోన్స్ ఇండియా మొత్తం మీద ఉన్న వాళ్ళందరూ కలిసి హౌసింగ్ లోన్స్ తీసుకుంటే, అందులో ఇంకా కట్టాల్సింది ఎంతుందయ్యా అంటే ఈఎంఐలు కడుతున్నారు గదా! కట్టాల్సింది ఎంతుందయ్యా అంటే 28 28,00,000 క్రోర్స్ హౌసింగ్ లోన్ ఔట్‌స్టాండింగ్ ఉంది ఇండియాలో. సో, వివిధ బ్యాంకుల నుంచి ఉన్నటువంటి ఔట్‌స్టాండింగ్ హౌసింగ్ లోన్స్ ఇవి. అంత పెద్ద సెక్టార్ రియల్ ఎస్టేట్ ఉంది. అందుకే దీని గురించి ఇంతగా మనం మాట్లాడుకోవాల్సొచ్చింది ఈ వీడియోలో. సో, ఈ రంగంలో ట్రంప్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? మనకు అర్థం కావాల్సిందేంటంటే ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఏ రకమైనటువంటి పాత్ర ఇండియన్ ఎకానమీలో పోనిస్తారు. అంటే ఎన్ఆర్ఐల్లో 2 రకాలుంటారు. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో పనిచేసేటువంటి ఎన్ఆర్ఐలు తమ దగ్గరకు వచ్చినటువంటి ఆదాయాన్ని కంపల్సరీ ఇండియాలోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే సౌదీ అరేబియానో, కువైట్‌లోనో ఇలాంటి ప్రాంతాల్లో ప్రాపర్టీ కొనలేరు. సిటిజన్ అయ్యే అవకాశం ఎక్కడ లేదు కాబట్టి, పర్మనెంట్‌గా ఉండే స్కోప్ అనేది కూడా లేదు కాబట్టి, మిడిల్ ఈస్ట్‌లో పనిచేసే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళకి. కానీ వెస్టర్న్ కంట్రీస్ అమెరికా, యూకే, యూరోప్ ఇలాంటి దేశాల్లో పనిచేసేటువంటి వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అనేటువంటి అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటది. ఒకటి వీసాలు దొరుకుతాయా? లేదా? ఎంతకాలం అంటే గ్రీన్ కార్డ్ ఎప్పుడొస్తుంది? సిటిజన్‌షిప్ వస్తుందా? లేదా? ఇలాంటి ఫ్యాక్టర్స్‌తో పాటు కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ గూడా చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్‌లో. కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అంటే మన దగ్గర ఉన్నటువంటి రూపాయల్ని డాలర్‌గా మార్చుకోగలమా? ఉదాహరణకి 100,00,00,000 50,00,00,000 ఉన్నవాళ్ళు ఆ 50,00,00,000 తన సంపదని అమెరికాకి తీసుకెళ్లాలంటే డాలర్లుగా మార్చుకోవాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సాధ్యమే కాదసలు. ఇండియాలో ఉన్నది పార్షియల్ కన్వర్టబిలిటీ. అంటే టూరిజము, హెల్త్, ఎడ్యుకేషను ఇలాంటి అవసరమైనటువంటి ఇప్పుడు మాత్రమే డాలర్స్‌గా మార్చుకోగలం గానీ, మొత్తం ఆస్తులను అమ్ముకొని డాలర్‌లుగా మార్చుకుంటానంటే ఎవ్రీ ఇయర్ రెమిటెన్సెస్‌కి ఎంతో వరకు అంటే కొంతవరకే అవకాశం ఉంటుంది. ఇండియా నుంచి అమెరికా పంపియడానికి. సో, ఈ కన్వర్టబిలిటీకి ఉండేటువంటి ఛాలెంజెస్ వల్ల కూడా అమెరికాలోనే సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయరు. అమెరికాలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే లాభం వచ్చినా కూడా మళ్ళీ దీన్ని అమెరికాకి పట్టుకెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి. అమెరికా నుంచి ఇండియాకి డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ. ఇండియా నుంచి డాలర్ మార్చుకోవడమే కష్టం. సో, ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ ఈ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్‌మెంట్ మీద చాలా ప్రభావితం చూపిస్తుంటది. రీసెంట్ టైమ్స్‌లో అంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాల నుంచి ఒక 15, 20 ఇయర్స్ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే ఇనీషియల్‌గా ఐటీ బూమ్ వచ్చి అంతకుముందు డాక్టర్‌లు, బిజినెస్ మ్యాన్ మాత్రమే గుజరాతీ బిజినెస్ మ్యాన్ ఎళ్ళేవారు. వేరే కంట్రీస్‌కి బిజినెస్ మ్యాన్ అది కూడా గుజరాత్ వాళ్ళెళ్ళేవారు. ఐటీ బూమ్ వచ్చిన తర్వాతే ఇండియన్స్ యూఎస్ వెళ్ళడం అనేది బాగా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సో, వీళ్ళు ఇనీషియల్ స్టేజెస్‌లో తమకొచ్చినటువంటి ఆదాయంలో అమెరికాలో ఇన్వెస్ట్ చేసేది చాలా తక్కువుండేది. ఇండియాకే ఎక్కువగా తీసుకొచ్చేవారు. ఎందుకంటే అందులో ఎక్కువ మంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉండేవారు. అంటే ఫస్ట్ టైమ్ ఎళ్ళినోళ్ళు. సో, ఇక్కడి నుంచి తల్లిదండ్రులు చాలా కష్టపడి పంపిస్తే అక్కడ అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించి ఇక్కడ వాళ్ళకి ఆస్తులుండేవి. ఆస్తుల కమిట్మెంట్‌లుండేవి. తల్లిదండ్రులను సంతోషపెట్టాలనేటువంటి కోరికలుండేవి. తిరిగి తాము ఇండియాకే వస్తామనేటువంటి నమ్మకం, ధైర్యం, ఫీలింగ్ ఉండేది. సో, అందువల్ల ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసేవారు. కానీ కాలక్రమేణా జరిగిందేంటంటే గ్రీన్ కార్డ్‌లు పెరిగాయి, సిటిజన్‌షిప్‌లు పెరిగాయి. అమెరికాలో తాము ఉంటాం అనేటువంటి నమ్మకం కూడా పెరిగింది. ఈలోగా ఇండియన్ ఎకానమీ మీద అనుమానాలు కూడా పెరిగాయి. దాంతో అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు గూడా. డల్లాస్‌కెళ్తే మీరు ఒక పానీపూరి బండి దగ్గర కొంతమంది ఏమన్నా తెలుగోళ్ళు గాని, ఇండియన్స్ గాని కలిసినా "నువ్వెక్కడ ఇన్వెస్ట్ చేసావు? ఎక్కడ ల్యాండ్ కొన్నావు?" ఈ రకమైనటువంటి డిస్కషన్స్ ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ల్యాండ్‌లు కొంటున్నారు, స్కాల్‌లు కడుతున్నారు, రెస్టారెంట్‌లు పెడుతున్నారు, హోటల్స్ కడుతున్నారు. చాలా పనులు చేస్తున్నారు అక్కడ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేస్తూ. సో, రకరకాల వెబ్‌సైట్‌ల యొక్క సర్వే ప్రకారం 2024 ఇయర్‌లో అమెరికాలో ప్రాపర్టీస్ కొన్న ఫారినర్స్‌లో 10% ఇండియన్సే కొన్నారు. అమెరికన్ ప్రాపర్టీ మార్కెట్‌లో ఫారెన్ బయర్స్ ఉంటే అందులో 10% కేవలం ఇండియన్స్ ఉన్నారు.
సో, ఫోర్త్ లార్జెస్ట్ అమెరికాలో ఫారినర్స్ ప్రాపర్టీ కొనడంలో ఫోర్త్ లార్జెస్ట్ ఉంది ఇండియన్స్. 2024 ఇయర్‌లో. చైనా మనకంటే కాస్తంత ఎక్కువుందంతే. చైనీస్ అకౌంటెడ్ ఫర్ 11% ఆఫ్ ద ఫారెన్ బయర్స్ ఆఫ్ అమెరికన్ ప్రాపర్టీస్. సో, ఇండియన్ అకౌంటెడ్ ఫర్ 10%. సో, 2011-24 మధ్య కాలంలో గనక చూసుకుంటే ఇదే హైయెస్ట్. ఇంత పెద్ద ఎత్తున ఇండియన్స్ కొనుగోలు చేయడం అనేది హైయెస్ట్. అందువల్ల ఇనీషియల్ స్టేజ్‌లో అమెరికాలో సంపాదిస్తే ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవారు. కాలక్రమేణా అది ఏమైందంటే అమెరికాలో సంపాదించి అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం అనేది పెరుగుతూ వచ్చింది. మేము ఇక్కడే ఉంటాం అనే నమ్మకం ఎప్పుడైతే పెరిగిందో, ఇండియాలో ఉన్నటువంటి కన్వర్టబిలిటీ ఛాలెంజెస్ వల్ల కూడా అక్కడ సంపాదించింది అక్కడే ఇన్వెస్ట్ ఎందుకు చేయకూడదు అనే ధోరణి పెరుగుతూ అక్కడ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు సిరీస్ ఆఫ్ పాలిసీ ఏజెన్స్ వస్తున్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత. ట్రంప్ ఆల్రెడీ ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని రద్దు చేశాడు. తాము అక్కడే ఉంటామన్న నమ్మకం మూలం ఏంటంటే, తమకు తాము హెచ్-1బీ వీసా మీద ఉన్న తమకు పుట్టిన పిల్లలు సిటిజన్స్ అయిపోతారు కాబట్టి, కనీసం వాళ్ళు అడల్ట్ అయిన తర్వాత తమకి వీసా ప్రాసెసింగ్ అనేది సిటిజన్‌షిప్ ప్రాసెస్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు ఆ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని ఏకంగా తీసేసాడు ట్రంప్. సో, యాంటీ ఇమ్మిగ్రెంట్ టెండెన్సీ బాగా పెరిగిపోతుంది యూఎస్‌లో. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ధోరణి వల్ల ట్రంప్ అధికారంలోకి ఉన్నటువంటి 4 ఏళ్లకు ఉంటదా ఈ మాడ్నెస్ తర్వాత పోతుందా? లేదా ట్రంప్ విధానాలు, పాలిసీస్ అనేవి అమెరికన్ డెమోక్రసీలో మెయిన్ స్ట్రీమ్ అవుతాయా? ఇవన్నీ కూడా క్వెషన్స్ అయితే ఉన్నాయి. హెచ్-1బీ వీసాల మీద ఉన్నటువంటి సాంక్షన్స్ పెడతామంటున్నారు. హెచ్-1బీ వీసాలో 72% లాభపడింది మళ్ళీ ఇండియన్సే. సో, ఈ కన్‌ఫ్యూజనే ఉంది గాబట్టి, తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటువంటి టార్గెట్ అయితే పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రీసెంట్‌గా కొన్ని సర్వేస్ యొక్క లెక్క ప్రకారం, వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 10 మందిని అడిగితే 8 మంది ఇండియాలోనే మేము మళ్ళీ సర్వే అదే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. దానికి రకరకాల కారణాలు. అమెరికాలో ఉద్యోగ ఉంటుందో తెలీదు. అమెరికాలో అసలు వాళ్ళు సిటిజన్ అవుతారో లేదో తెలీదు. గ్రీన్ కార్డ్ అనేది అసాధ్యం అయ్యే పరిస్థితుంది. జేడీ వాన్స్ లాంటి వాళ్ళు చెప్తున్నారు గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన శాశ్వతంగా అమెరికాలో ఉండవచ్చు అనుకుంటే పొరపాటే అనే అనే అంటే యాంటీ ఇమిగ్రెంట్ టెండెన్సీ పెరుగుతుంది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్‌ఓఐ అంటాం. అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి లాభం భారీగా వస్తుంది ఇండియాలో అయితే. రియల్ ఎస్టేట్ రంగంలో రేట్లు పెరుగుతున్నటువంటి తీరు చూస్తే అమెరికా కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. 30, 30 ఏళ్లుండి దానికి ఒక 50,00,000 అట్టా ఇన్వెస్ట్ చేస్తే, 30 ఏళ్లలో అమెరికాలో వెళ్లి ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఎక్కువ సంపాదించే పరిస్థితి ఉంది. సో, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో గాని, ఇండియన్ ఎకానమీలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఫెయిర్‌లీ ఇంప్రూవ్ కావడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి. మూడోది ట్రంప్ వల్ల కన్‌ఫ్యూజన్, కేయాస్ ఉంది కాబట్టి సేఫ్టీ నెట్స్ అనేవి ఆలోచిస్తారు ఎవరైనా. ప్రికాషనరీ సేఫ్. ఒక అమెరికాలో ఇల్లు కొంటే సెకండ్ ఇల్లు అమెరికాలో కొంటకన్నా ఇండియాలో కొనుక్కోవటం బెటర్ గదా! ఎటైనా మంచిది రేపు అమెరికా పాలిసీలు ఎట్లా మారినా ఇండియా అనేది మనకు సేఫ్ ఉంటది గదా! అనేటువంటి ఫీలింగ్. అమెరికాలో ప్రాపర్టీ కొనడానికి, అమ్మగానికి నువ్వసలు సిటిజన్ కావాల్సినటువంటి అవసరం ఉండదు. సో, అదొకటి కూడా ఉంది. కొనొచ్చు, అమ్మొచ్చు కాబట్టి సిటిజన్‌షిప్ ఏమన్నా రాపోయినా రేపొద్దున దాన్ని అమ్మేసుకోవచ్చేటువంటి ఫీలింగ్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ అనేవి కీలకంగా 2 ఫ్యాక్టర్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఒకటి అప్రిషియేషన్, 2 టాక్సెస్. ఎక్కడి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే టాక్స్ ఎలా ఉంటుందని చూసి ఇన్వెస్ట్ చేస్తారు. రెండోది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంత అప్రిషియేషన్ వస్తది నాకు. అమెరికన్ ఎకానమీ ప్రామిసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 2 థింగ్స్. ఏదైనా సరే లెస్ ఆఫ్ టాక్సేషన్ ఉంది. అట్లాగే హైయర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది. ఈ వీసాలతో వాటితో సంబంధం లేదు. సో, ఎనీబడీ కెన్ ఇన్వెస్ట్ అండ్ గెట్ మనీ అనే ఫీలింగ్ గూడా పెరుగుతుంది. అందువల్ల యాస్ ఆఫ్ టుడే ట్రంప్ రావడంతోనే ఇండియన్ రియల్ ఎస్టేట్ కంప్లీట్‌గా దెబ్బతింటదనో, లేతే అట్లా కంప్లీట్‌గా బైక్‌లేస్తుందనో గూడా మనం కంక్లూజన్‌కి రాలేం. కానీ ఓవరాల్‌గా యూఎస్ ప్లస్ స్ట్రాటజీ అనుభవించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే అమెరికాలో పెట్టుబడి పెడితే ఇండియాలో కూడా యూఎస్ ఆల్సో ఇండియా అనేటువంటి ధోరణి అనేది జనాల్లో పెరుగుతుంది. ఈ న్యూస్ మీకేమైనా తెలిస్తే క్లియర్‌గా మీరు గూడా కామెంట్ చేయండి.